హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే రెడీ అవుతున్నానమాట. అంటే స్నానం చేస్తాను. అప్పటికి మధ్యాహ్నం నుంచి వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఈ మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ తీయలేదు. మరి ఏంటో నాకు చిన్నప్పటి నుంచి కూడా పౌడర్ ఎలా రాసుకునేదాన్ని అంటే ఫస్ట్ అయితే చెవులకి రాసుకునేదాన్ని, ఆ తర్వాత బుగ్గలకి రాసుకునేదాన్ని అనమాట. మరి చిన్నప్పటి నుంచి కూడా అదే అలవాటు ఉంది. ఇంతవరకు కూడా నేను దాన్ని మార్చుకోలేకపోయాను. ఎంత పెద్దదాన్ని అయినా సరే, ఇప్పటికైనా సరే మీరు గమనించినట్లయితే ముందు చెవులకు రాశాను, ఆ తర్వాత బొగ్గలకే రాశాను. స్కూల్లోకి వెళ్ళినప్పుడు కూడా అందరు నవ్వేవాళ్ళు అనమాట, నీ బొగ్గలకే ఉంది పౌడర్ అని చెప్పి. ఇప్పుడు కూడా అలాగే రాస్తున్నాను. అద్దం ముందు కనుక లేకపోతే చెవులకి బొగ్గలకే ఉంటుంది పౌడర్, ఇక అసలు మీద ఎక్కడా ఉండదు అనమాట. ఇప్పటికీ నవ్వుతారు నా వంక చూసి నేను పౌడర్ రాసుకుంటే. మా వారైతే ఖచ్చితంగా నవ్వుతారు. బుగ్గలకి చెవులకే పూసావు, ఇంకా మొహానికి పూయలేదని చెప్పి నవ్వుతారనమాట. ఇక ఏంటో ఆ అలవాటు అయితే మార్చుకోలేకపోతున్నాను. ఇక అయితే నా ఫేస్ ఎప్పుడు ఆయిలీగా ఉంటుంది. అదిగాక మొటిమలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఇక వాటిని అయితే నేను దాచుకోవడం కోసం అని చెప్పి డైలీ అయితే తలస్నానం అయితే చేసుకుంటాను. మెయిన్ తల మీద జిడ్డుగా ఉంటే ఇక మొహం మీద కూడా జిడ్డుగానే ఉంటుంది. ఇక ఆ పొక్కులు కూడా ఇంకొంచెం ఎక్కువగా కనపడతాయి అన్నమాట మన ఆయిల్ తలకుంటే. ఇక ఎందుకంటే అది ఎలా కాదన్నా ఫేస్కే వచ్చేస్తుంది ఆ తల మీద ఉన్న ఆయిల్ మొత్తం. ఇక అలాగా ఆయిలీగా కనపడుతుంది అనమాట. కొంచెం ఫేస్ అనేది ఫ్రెష్గా కొంచెం నీట్గా కనపడడం కోసం అలా మెయింటైన్ అయితే చేసుకుంటాను. ఇంకా 2 డేస్కి ఒకసారి తలస్నానం చేసుకుంటాను. తలస్నానం చేసినప్పుడు కంపల్సరీ కాటుక అయితే పెట్టుకుంటాను. నా కళ్ళు ఎలా ఉంటాయంటే తెల్లగా అనిపిస్తాయి అనమాట. అంటే ఒక రకంగా ఉంటాయి. ఇక అందుకని చెప్పి కాటుక అయితే తలస్నానం చేసినప్పుడు ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి గుత్తి వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎంత కూర చేశానో దెబ్బకి అయిపోయిందనమాట, అంత బాగుంది ఆ ఫ్రై అయితే. ఆల్రెడీ పప్పుచారు చేశాను ఉదయం. ఇక దానిలోకి గుత్తి వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. మంచి లేతకాయలు తీసుకొచ్చారు మా వారు. అంటే అవి చూడడానికి పెద్దగా ఉన్నా సరే ఎత్తరం కూడా తయారవ్వలేదనమాట, అంత లేతగా ఉన్నాయి. బాగున్నాయి అని చెప్పేసి ఫ్రై చేసుకుందాము, కూర వద్దులి చారు ఉంది కదా అని చెప్పి ఫ్రై అయితే చేస్తున్నాను. ముందైతే మినప్పప్పు అలాగే వేరుశనగ గుళ్ళు పచ్చెనగపప్పు అయితే ఫ్రై చేసుకున్నాను. మంచిగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అవి ఆరిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. అయితే అదే నూనె ఉంది కదా, ఆ నూనెలోనే ఈ వంకాయలు ఘాట్లు పెట్టేసుకొని వేసి ఓ పక్కన అయితే వాటిని మగ్గడానికి పెట్టాను. ఇక ఈ మిక్సీకి ఇందాక ఫ్రై చేసినవి అవి ఉన్నాయి కదా ఆ పప్పులు, అలాగే ధనియాలు, జీలకర్ర పౌడరు, ఉప్పు, పసుపు, కారము, ఉప్పు ఇక్కడ వేయటం మర్చిపోయాను, మీరైతే వేసుకోండి. ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని అయితే మిక్సీ పట్టాను. దీంతోనే టేస్ట్ అంతా వస్తుంది అనమాట. ఇక ఆ కాయల్లో ఉప్పు కానీ ఏమీ వేయని అవసరం లేదు. దీనిలో సరిపడినంత ఉప్పు అయితే వేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది, చిటికలో అయిపోతుంది. ఇంకా నన్ను అడిగితే ఇంకా చిన్న కాయలతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈసారి ట్రై చేయండి, చాలా బాగుంది. పచ్చళ్ళలోకైనా బాగుంటుంది, చారులోకైనా బాగుంటుంది. ఇక వంకాయలు అయితే మగ్గబెట్టేసుకున్నాను. మగ్గిన తర్వాత వంకాయలను స్టవ్ దించేసేసి ఇక వాటిని కూడా చల్లారనివ్వాలి. నాకైతే అప్పటికి టైం లేదు. ఇక మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పి మా వారు వచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఇక నేనేం చేశానంటే ఇక వేడి మీదే పెట్టేస్తున్నాను అనమాట. చేతులు అయితే భలే కాలినాయి. ఇక తప్పదు అని చెప్పేసి పెట్టేశాను. ఎలాగోలా కూర్చొని ఇక కూర్చి ఇక మొత్తం మళ్ళీ ఇంకొకసారి కొంచెం ఆయిల్ వేసుకొని పొయ్యి మీద వేసేసుకొని మిగిలిన కారం ఉంది కదా ఆ కారం కూడా పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టేసి అలా వదిలేస్తే అసలు టేస్ట్ ఎంత బాగుందో. ఉప్పు కారం మొత్తం సరిపోయిందనమాట. అయితే కారం ప్లేస్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, కొబ్బరి కూడా వేసుకోవాలి. ఎండు కొబ్బరి నా దగ్గర లేదు, కొబ్బరి వేసుకుంటే ఇంకా కమ్మదనం వచ్చింది. ఎండు కొబ్బరి కూడా వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంది. అసలు ఇలాగైనా బాగుంది, ఎండు కొబ్బరి వేసినా ఇంకా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి, ట్రై చేయాల్సిన రెసిపీ, చాలా బాగుంది. ఇక ఇప్పుడైతే గుత్తి వంకాయలు బాగానే దొరుకుతాయి కాబట్టి లేతవి తెచ్చుకొని ట్రై చేయొచ్చు. అసలు ఏమీ లేకపోయినా ఉట్టి వంకాయే తినేసేయచ్చు, అంత బాగుంది. ఇక రైస్ ఉంది కాబట్టి రైస్లో పెట్టుకొని తింటాము. రైస్లో మామూలుగా చారు లేకున్నా సరే కలుస్తుంది. ఇక
చాలా బాగుంది వంకాయ కర్రీ అయితే. నేను అడిగి చూశాను మా వారిని. అంటే ఈయనకి గుత్తొంకాయ కూర ఎప్పుడు చేసినా సరే ఏదో ఒక ఫాల్ట్ కనపడిద్ది అనమాట. అది తక్కువైంది, ఇది తక్కువైంది, లేదంటే మసాలా ఎక్కువైంది అని చెప్తూ ఉంటారు. ఇక సరే ఈసారి ఇలా ట్రై చేశాను, ఎలా ఉందో తిని చూసి చెప్పండి అని చెప్పాను. ఇక చాలా బాగుందనమాట. అసలుకి కూర అంతా అయిపోయింది, ఇక 2 అంటే 2 వంకాయలు మిగిలిగాయి. అంత బాగుంది అసలు కూర అయితే. చారుతో పాటు ముక్కనంచేసుకొని తినేసాం అనమాట. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, మా వారికి కూడా బాగా నచ్చింది. ఇక ఈవినింగ్ 2 అంటే 2 మిగిలాయి అనమాట. ఇక్కడ వచ్చి నా ఫేవరెట్ జడ అయితే వేసుకుంటున్నాను. ఈ జడ అయితే శారీ మీదకి కానీ, డ్రెస్ మీదకి కానీ, జీన్స్ మీదకి కానీ, దేని మీదకైనా సెట్ అయిపోతుంది అనమాట. చెదరకుండా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకున్నా సరే జడ చెదరకుండా ఉంటుంది. ఒకవేళ చెదిరినా అదొక అందాన్నే ఇస్తుంది, కానీ చింపురుగా అయితే ఉండదు అనమాట ఈ జడ వేసుకుంటే. మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉండాలి నేను తీసిన పాయ ద్వారా. ఇక అదే సింపుల్గా నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే ఈ జడే వేసుకుంటాను. ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ శారీ వేసుకున్నా. మెయిన్ ఏంటంటే ముఖం మీదకి ఎంటుకలు రాకుండా ఉంటుంది, పిచ్చి పిచ్చిగా బాగుంటుంది. వెనక్కి ఎవరికి వేసుకున్నా సరే, ఎలాంటి ఫేస్ ఉన్నా సరే, అంటే కోల ఫేసు, రౌండ్ ఫేసు ఎలా ఉన్నా సరే ఈ జడ అయితే సూపర్ ఉంటుంది. అందరికీ వచ్చిన జడే, కాకపోతే నేను వేసుకుంటూ చూపించాను అనమాట. నేను ఇలా వేసుకుంటానని చెప్పేసి. ఇక ఆ చివరి వరకు అల్లాను కదా, కొన్నిసార్లు క్లిప్ పెట్టేసుకుంటాను. బయటకి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఆ సగం వరకు క్లిప్ పెట్టేసుకొని జడ అల్లుకుంటాను. ఎందుకంటే అల్లికలో ఆ నాగరం అల్లిక కూడా కనిపిస్తూ ఉంటుంది, అన్ఈవెన్గా ఉంటుంది కాబట్టి. నిన్న బిస్కెట్ ప్యాకెట్ తిన్నావు, మీ నాన్న బిస్కెట్లు బుక్ చేశాడు. ఇంకేంటి ఆ సీట్ ఎందుకు అలా చేస్తున్నావు? చింపబాకు. ఏంటి వేపర్ బిస్కెట్లు ఆడండి. వేపర్ బిస్కెట్లు బుక్ చేయాల, డార్క్ ఫ్యాంటసీయే చేశాడు. పొద్దున పెట్టాగా స్కూల్కి, మరి అదే నేను రాను. నువ్వు వచ్చి తిని వాటర్ తాగి బాటిల్ తీసుకొని రా, మళ్ళీ నాకు పని ఉంది. నీ పని నువ్వు చేసుకోవడానికి కూడా నీకు పనిలాగా అనిపిస్తుందా? నేను తిరగాల కిందకి పైకి, మరి నేను వస్తున్నా కిందికి. నువ్వు వస్తే ఇస్తా, లేదంటే లేదు. నేనైతే తీసుకురాను, నేను తిరగలేనండి సార్. అదనమాట విషయం. స్కూల్ నుంచి ఇంటికి వచ్చి పైకి కూడా రాలేదు. పైకి రాకుండా ఇక నన్ను అవి తీసుకురా, ఇవి తీసుకురా అని చెప్తున్నాడు. నాకున్న పని సరిపోదు అన్నట్టు ఇదో పని అనమాట. ఇక ఖచ్చితంగా పైకి రావాల్సిందే అని చెప్పి చేయబట్టుకొని పైకి తీసుకొచ్చి వాడికి కావాల్సినవి ఇచ్చాను. ఇక వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.